వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ మిడ్ డే డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. దేశ రాజకీయాలను ఒక కుదిపేసినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ మహంతి గారు ప్రకటన చేయడంతో మరోసారి ఎమ్మెల్యేల వ్యవహారం కొనుగోలు వ్యవహారంలో ఏం జరుగుతుందనేటటువంటి ఆసక్తికరమైన అంశాలు పరిగణలోకి వచ్చాయి. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తమ విచారణ కొనసాగుతుందని, పారదర్శకంగా విచారణ కొనసాగించి దోషులెవరో తెలుస్తామనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నందకుమార్ గారు ప్రైమ్ 9 న్యూస్ మిడ్ డే డిబేట్లో ఎక్స్క్లూజివ్ గెస్ట్గా మన ముందున్నారు. నందకుమార్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్కారం. ఎస్ నందకుమార్ గారు, అంటే వార్తలలోనే పేర్లలోనే నందకుమార్ గారిని చూసాము, లైవ్గా ఫస్ట్ టైం చూస్తున్నాము. అసలుకి ఏంటి అంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేతకు బీజేపీకి మధ్యలో నందకుమార్ ఎట్లా ఉన్నారు? సార్, కరెక్ట్గా చెప్పాలంటే దాంట్లో నన్ను నిందితుడిగా పెట్టారు. అది నిందితుడా బాధితుడా అనే విషయం గురించే నేను మీడియా ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈ ఇష్యూలో చాలా సఫర్ అయ్యామండి, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. అంటే ఇక్కడ ఒకసారి కట్ చేస్తాను. మీరు నిందితుడు బాధితుడు అనేటటువంటి ఒక బ్లాంకెట్ కొటేషన్స్ కొట్టారు. విజువల్స్ ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ అనేటటువంటిది అందరికీ ప్లే అవుతుంది. ఓకే, సీసీ కెమెరా ఫుటేజ్లో మీరు స్పష్టంగా కనిపిస్తున్నారు. సతీష్ శర్మతో పాటు ఇంకా ఒక ఇద్దరితో పాటు మీరు కనిపిస్తున్నారు. దాన్ని ఎట్లా డినై చేస్తారు? నేను డినై చేయట్లేదండి. నేను ఏమన్నానంటే అక్కడ జరిగిన వాస్తవం, మేము ఎందుకు వెళ్ళాము, ఏం మాట్లాడాము, దాన్ని ఏ విధంగా టర్నర్ తీసుకున్న కేసు గురించి అందుకే అన్నాను నిందితున్నా బాధితున్నా అని. తర్వాత తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు సింగిల్ బెంచ్లో దీన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఏసీబీ కోర్టు దీన్ని నన్ను నిర్దోషిగా, అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేవు కాబట్టి 41 CRP ఇచ్చి పంపించండి అని చెప్పారు. అప్పుడు మరలా వీళ్ళు హైకోర్టులో వెళ్ళినప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, 2 డివిజన్ బెంచ్ కూడా దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. ఓకే, అప్పుడు ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో ఉంది, మ్యాటర్ ఇన్ ద సుప్రీంకోర్టు. సో ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడితే అది సుప్రీంకోర్టు. ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు అసలు నందకుమార్ గారి ప్రాతినిధ్యం ఏంటి? ఒక సాధారణమైనటువంటి బిజినెస్ మెన్గా చెప్పుకునేటటువంటి నందకుమార్ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి టార్గెట్ చేయవలసిన అవసరం, ఆవశ్యకత ఏముంది? అదే సార్, నేను ఏమంటున్నానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని, గవర్నమెంట్ని పడగొట్టాలనేంత పెద్దవాడిని కాదు. అంటే మీరు చెప్పండి శ్రీశైలం గారు, ఒక నార్మల్గా అంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక గవర్నమెంట్ని పడగొట్టేంత శక్తి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? మీరు చెప్పండి. ఐ కాంట్ గివ్ దట్ కామెంట్ హియర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే అది అనుకోకుండా ఒక సంఘటనలో ఆ స్వాములు నాకు పరిచయం కావడము, తర్వాత వారితో పరిచయం చేయించమని నా ఫ్రెండు ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గారని నా ఫ్రెండు, వారిని పరిచయం చేయమంటే పరిచయం చేశాను నేను. ఓకే, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో, సరే ఏదైనా హెల్ప్ అవుతుందేమో. నాకు ఏంటంటే నాకు రోహిత్ రెడ్డి గారి బ్రదర్కు ఒక వ్యాపారంలో భాగ్యస్వాములం కాబట్టి అలా నాకు రోహిత్ రెడ్డి గారితో కొద్దిగా ఒక 10 సంవత్సరాల నుంచి ఒక రిలేషన్ ఉందండి. ఆ విధంగా తన మంచి చెడ్డ ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వారి ఇంట్లో ఫంక్షన్ మేము వెళ్తాం, మా ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు వస్తారు, ఆ ఒక మంచి ఉద్దేశంతో తనని నేను రామచంద్ర భారతికి కలిపించడం జరిగింది. వాళ్ళు అడుగుతూనే కలిపించడం జరిగింది, నేను కాదండి. అన్న ఇట్లా నేను ఢిల్లీకి వెళ్ళాను, ఇట్లా రామచంద్ర భారతి అని పరిచయం అయ్యాడు. అక్కడ ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటి? నా యొక్క ఏదో ఒక ప్రొడక్ట్, మేము ఏదో ఒక గుట్కా పాన్ మసాలా ప్రొడక్ట్ కొనుక్కున్నామండి. ఎవరు? రోహిత్ వాళ్ళ బ్రదర్. నేను రోహిత్కి ఏం సంబంధం లేదు దాంట్లో. దాంట్లో మేము అమ్ముదామనే ప్రయత్నంలో ఢిల్లీకి వెళ్ళాను. ఓకే, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ రామచంద్ర భారతి నాకు ఈ అమ్ముట్లో నేను సహాయం చేస్తాను నీకు అని చెప్పినప్పుడు తనకి ఏదో పరిచయాలు ఉన్నాయని ఇప్పుడు ఢిల్లీలో చాలామంది చెప్తారండి. అట్లా నందకుమార్ అక్టోబర్ 22వ తేదీన మీరు సతీష్ శర్మ మరియు మీరు కలిసి పైలట్ రోహిత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం కలిసారా లేదా? అక్టోబర్ 22 కాదండి, నాకు జూలై 22వ తారీఖున సింహయాజి గారు పరిచయం అయ్యారు. ఓకే, తర్వాత నేను సెప్టెంబర్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు రామచంద్ర భారతి గారు పరిచయం అయ్యారు. పరిచయమైన కాన్సెప్ట్ ఏంటంటే నా దగ్గర ఇలాంటి ఒక ప్రొడక్ట్ ఉంది, దీన్ని అమ్మాలే, మీకు ఢిల్లీలో ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే చెప్పమని చెప్పినప్పుడు కాంటాక్ట్ చేయడం జరిగింది. తర్వాత తను ఒకసారి హైదరాబాద్కి విజిట్ చేసినప్పుడు అప్పుడు నేను పైలట్ రోహిత్ రెడ్డి గారిని మా ఇంటికి స్వామీజీకి బ్లెస్సింగ్ తీసుకోమని చెప్పి రమ్మన్నానండి.
తను వచ్చాడు, బ్లెస్సింగ్ తీసుకున్నాడు. Yes. అలా అలా జరిగిన పరిచయము తను అరే ఢిల్లీలో వీళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నారు కదా, నాకు ఒకసారి కనెక్ట్ చేయండి అని చెప్తే నేను తనని పిలువడం జరిగిందండి. నందకుమార్ నిజంగా అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనా? సార్ ఇప్పుడు పరిచయాలు ఉండడము ఇప్పుడు మంచికి వాడితే ఏం పర్లేదండి, నేను ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని చెప్పలేదు. కానీ నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చేస్తున్న ఇండస్ట్రీ బాగా పిఆర్ సంబంధించింది. అంటే హాస్పిటాలిటీలో ఉన్నా నేను, క్యాటరింగ్, కన్వెన్షన్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఇవన్నిట్లో అందరికీ అవసరం పడేది. కాబట్టి అందరితో నాకు 10-15 సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్ని నేను ఆ విధంగా మెయింటైన్ చేశానండి. దాన్ని చాలామంది పిఆర్ అని, చాలామంది ఏదో ఇప్పుడు పిఆర్ అయితే నేను ఏదైనా పైరవులు చేయాలి కదండి, లైజనింగ్ చేయాలి కదా. నేను ఎలాంటి లైజనింగ్ చేయలేదు, ఎలాంటి పైరవులు చేయలేదు. అందరికీ ఏదో వస్తే భోజనం పెట్టడము, అందరితో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప ఇంకా వేరే విధమైన ఎట్లాంటి ఆలోచన లేదండి. మీరు ఆ రోజు విజువల్స్లలో మేము చూపిస్తున్నట్టు విజువల్స్లలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా కనిపిస్తున్నారు. అసలుకు మీరు అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, నరేట్ చేస్తారా? అదేనండి, ఇప్పుడు సెప్టెంబర్లో రామచంద్ర భారతి గారు పరిచయం అయిన తర్వాత నేను అక్టోబర్లో 18th అలా 15th 18thలో పైలట్ రవిరెడ్డి గారికి మా ఇంటికి వచ్చారు. ఎస్. అప్పుడు ఇక్కడ సింహయాజి గారు, రామచంద్ర భారతి గారు ఇద్దరు మా ఇంట్లో ఉన్నారు. సో ఏదో అంటే పూజల గురించి వాళ్ళు ఎప్పుడు ఈ సామ్రాజ్య లక్ష్మి ఒక పూజ చేయాలనే ఒక కాన్సెప్ట్తో సింహయాజి గారు మా ఆ రామచంద్ర భారతిని పిలవడం జరిగింది. అప్పుడు నేను రోహిత్ రెడ్డి గారికి కాల్ చేసి, అన్న ఇట్లా ఒక స్వామి వచ్చాడు, మీరు వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. తర్వాత వెళ్ళిపోయారు, ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. రాజకీయాలకు ఏం సంబంధం ఉందండి, వాళ్ళు ఊరికి ఎట్లుంటుందండి, పార్టీ వస్తుందా లేదా అని అట్లాంటి క్వశ్చన్స్ ఏదో డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నేను పక్కన కూర్చున్నాను, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో మనం ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి. ఎస్. అప్పుడు ఈ